ఎన్నికలకి ముసుగులు తొలుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో లాస్ట్ ఎలక్షన్స్ 2018 నుంచి చంద్రబాబుకి ప్రభుత్వం మీదన ప్రజా వ్యతిరేకత పెరిగిందని అర్థమయ్యాక పవన్ కళ్యాణ్ని బయటికి పంపించి పవన్ కళ్యాణ్ చంద్రబాబు ప్రభుత్వం మీద తీవ్రస్థాయిలో విరుచుకుపడతా వచ్చారు. నిజమేనని నమ్మాం ఆ టైంకి. కానీ కరెక్ట్గా ఎలక్షన్స్ 2-3 నెలల ముందు వచ్చి అకస్మాత్తుగా అప్పటిదాకా చంద్రబాబుని విమర్శించిన పవన్ కళ్యాణ్ అకస్మాత్తుగా జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తూ జగన్ అధికారంలోకి రానివ్వను, రాసి పెట్టుకోండి అని చెప్పడంతో అది చంద్రబాబు మనిషి అన్నటువంటి ఫీలింగ్ అర్థమైంది. అందుకే ఆయన్నే ఓడగొట్టినటువంటి పరిస్థితి. తద్వారా అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చేందుకు పవన్ కళ్యాణ్ని నాడు వాడారు అన్నటువంటి విషయం అర్థమయ్యనే ఆయన దెబ్బతిన్నారు. ఇప్పుడు అట్లాంటిదే తెలంగాణలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కేసీఆర్ను విమర్శిస్తున్నట్టుగా పెద్ద ఎత్తున విరుచుకుపడ్డారు. వాస్తవంగా ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఓట్లు ఎక్కువగా కాంగ్రెస్ పార్టీకి ఉంటాయి. ఆంధ్రాలో అది లాగేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. తెలంగాణలో ఇంకా కాంగ్రెస్కు ఉన్నాయి. కేసీఆర్ అది లాక్కోలేకపోయాడు. తెలుగుదేశం ఓట్లు లాక్కోగలిగాడు కానీ ఇది లాక్కోలేకపోయాడు. ఆ ఓట్లలో చీలిక తీసుకొచ్చేందుకోసమని ఎట్లయితే క్రిందసారి బీఎస్పీ కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకుని పవన్ కళ్యాణ్ కాపు ఎస్సీ ఎస్టీ ఓట్లని లాగడానికి ప్రయత్నిస్తే అక్కడ ప్రవీణ్ కుమార్ ద్వారా మొన్న 2023లో ప్రయత్నించారు కేసీఆర్. కానీ అది విఫలమైంది. ఆయన దెబ్బతిన్నాడు, ఈయన దెబ్బతిన్నాడు. ఇప్పుడు ఆ ప్రవీణ్ కుమార్ కేసీఆర్ని కలిశారు. మొన్నటిదాకా విమర్శించిన ఆయన ఇప్పుడు అకస్మాత్తుగా ఎందుకు కలిశారు? కనీసం పార్లమెంట్ ఎన్నికల్లో వ్యవహారానికి ఇక ముసుగులు తొలగిపోయినాయి కాబట్టి వచ్చి కూర్చునేటటువంటి పరిస్థితి. ఏం తేల్చుకుంటారో చూడాలి.